ఇలాంటి పనులన్నీ దయచేసి చేయొద్దండి. మీ దగ్గర ఉన్న బైబిల్ మీరు వేసుకున్న బట్టల కంటే విలువైనదిగా ఉండేటట్లు చూసుకోండి. ఉందా? మీరేమో 200 రూపాయలు బైబిల్ ఎర్ర పేజీలు ఉండేది కొనుక్కొని బట్టలు పైనుండి కింద దాకా బాగుంది నా డ్రెస్, ఇక్కడ కాదు తీసింది, ఇది అక్కడది. వీళ్ళు కొంతమంది గిద్యోన్స్ మెంబర్లు ఉంటారు, మీరు గిద్యోని బైబిల్ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ గిద్యోని బైబిల్ మీకు కాదు, మీరు వాడుతుంటే కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయండి. వేరే వాళ్ళకంటే బైబిల్ లేని వాళ్ళకి కాదు. గిద్యోన్ బైబిల్స్ ఆర్ నాట్ ఫర్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ఫర్ బిలీవర్స్. గిద్యోన్ బైబిల్స్ ఆర్ ఫర్ నాన్ క్రిస్టియన్స్. గిద్యోన్ బైబిల్ ఎవరికంటే క్రైస్తవేతరులకి, అవి హాస్పిటల్లోనా స్టార్ హోటల్స్లోనా యేసు ప్రభుని ఎరగని వారి కొరకు ఆ బైబిల్ ఉంచడానికి గిద్యోన్ సంస్థ ఏర్పాటు చేసింది. అది చాలా గొప్ప మిషన్, గొప్ప ఏర్పాటు. మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెంబర్లు నేను కూడా కదా అని పక్కన వేరే తెలియని వాళ్ళకి బైబిల్ ఇమ్మని డిస్ట్రిబ్యూట్ చేయమని వీళ్ళు ఇస్తే వాళ్ళకి అలాగే ఇవ్వలేరు కదా. అందుకని ఇరుగు పొరుగు వారికి, ఇంట్లో వాళ్ళకి, ఇదిగో నా దగ్గర బైబిల్ని తీసుకొని, డోంట్ యూజ్ గిడ్యోన్ బైబిల్ బై యువర్ సెల్ఫ్, దట్స్ నాట్ ఫర్ యూ. అది నీ కొరకు కాదు, నువ్వు వాడొద్దు. ఒకవేళ వాడుతూ ఉంటే క్రైస్తవేతరులకు ఆ బైబిల్ ఇచ్చేసి, నువ్వు క్రైస్తవుడు అయితే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు ఇచ్చి బైబిల్ కొనుక్కో. రెండవది ఏంటంటే, మీరు క్రైస్తవులు అయిపోతే, నాకు తెలిసి చాలామందిని చూస్తుంటాను, ఒక ఆయన ఏం చేశాడంటే, అప్పుడు బీడీలు తాగేవాళ్ళు, బీడీ తాగింది సగం మార్పుకొని చెవులో పెట్టుకొని వచ్చి ఒక మాట చెప్తున్నాడు. యేసుప్రభు శిలువలో పలికిన 5వ మాట అనుకుంటా, ఐ థర్స్ట్, నేను దప్పికొనొచ్చున్నాను. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను దప్పికొనొచ్చున్నాను అన్నాడు. కొంతమంది యవనస్తులు వెనకాల నిలబడి ఉంటారు కదా, అది ఎక్కడైనా వాస్తవమే. మన ఫెలోషిప్లో కానీ ఎక్కడైనా ఏ చర్చిలో కానీ అది ఒక టీం ఉంటుంది, బ్యాచ్. వాళ్ళు అన్నారు, అంకుల్ ఎందుకు దప్పికొంటారు, చెవులోనే బీడీ ఉంది కదా తాగేగిపోయారా అన్నారు. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ద గ్రేటెస్ట్ బిజినెస్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ టు బికమ్ క్రైస్ట్. క్రైస్తవుని యొక్క గొప్ప పని ఏంటంటే క్రీస్తు వల్లే మార్చబడ్డ. మిషనరీ డేనియల్ స్మిత్ అని ఆయన భక్సింగ్ గారి గురించి కొన్ని పుస్తకాలు రాసినాడు. దాంట్లో ఒకటి ద మాన్సూన్ డే బ్రేక్, భక్సింగ్ గారు ఆరంభ దినాల పరిచయం గురించి రాస్తా అన్నాడు. దేవుడు భక్సింగ్ గారి పరిచయం అంత విస్తరించి వాడుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, ఈజ్ అట్టర్ ఒబీడియన్స్ డౌన్ టు ద కోర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ఆయన చూపించే పరిపూర్ణమైన విధేయత. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ అ యూత్ ఆఫ్ డీవియేషన్ ఆర్ ఎ పెండలం ఆఫ్ డీవియేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇలాగ చెప్తుందంటే అలాగే బోధించడానికి, అలాగే నిలబడటానికి, అలాగే విధేయత చూపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చి, దేవుడు మనకు కూడా మానవునికి అన్నీ అనుగ్రహించినాడు. ఒకే ఒక్కటి చెప్పిన మనుషుల స్వభావం ఏంటంటే, అదే దేవుడు ఏం చెప్పాడో అదే చేయకూడదనే స్వభావం. సో ద నేచర్ ఆఫ్ సిన్ ఈజ్ ఇన్ బిల్డ్ ఇన్ ఎ మ్యాన్. పాపం యొక్క స్వభావం మనుషుల్లో తాండవం మారుతూ వచ్చింది. దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేస్తాడు, రాజమార్గం కలుగజేస్తాడు, ఇరుకును విశాలముగా మారుస్తాడు, ఆగిపోయిన దారిని కూడా సాగిపోయేటట్లుగా చేస్తాడు. 107వ కీర్తనలో దేవుని యొక్క 5 ప్రాముఖ్యమైన సుగుణాలు గ్రంథస్థం చేయబడ్డాయని మనకు పరిచయం. మొదటిది 107వ కీర్తన 7వ వచనం, Psalm 107:7, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవనాయన వారిని నడిపించును. గాడ్స్ వే, చక్కని త్రోవ. దేవుని మార్గం ఎప్పుడు వంకర టింకరగా ఉండదు. దాని అర్థం ఏంటంటే, మనకి ఏ మార్గం అవసరమో ఆ మార్గాన్ని ఆయన బోధిస్తాడు. అందుకే యోహాను 14:6 యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గం, ఐ యామ్ ద వే. మనకు వాక్యం కీర్తనలో చెప్పబడింది, దేవా నీ మార్గము పరిశుద్ధమైంది, ఓ లార్డ్ దై వే ఈజ్ పర్ఫెక్ట్. దేవుని మార్గము పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఏషియాలో రాయబడింది కదా, అరణ్యములో త్రోవ అంటే మార్గం కలుగజేసి, త్రోవ, మార్గము, ఇవన్నీ పర్యాయ పదాలు తెలుగులోని మనకు తెలుసు. తెలుగు భాష సంపత్తిని బట్టి కొన్ని పర్యాయ పదాలు తెలుగులో మనకి ఎక్కువ వాడబడుతూ వచ్చినాయి. దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేస్తాడు, రాజమార్గం కలుగజేస్తాడు, ఇరుకును విశాలముగా మారుస్తాడు, ఆగిపోయిన దారిని కూడా సాగిపోయేటట్లుగా చేస్తాడు. దేవుని దారికి వెలపట మనుషులు జీవిస్తున్నారు. దేవుని మార్గం
ఇరుకు మార్గం అయితే మనుషులు విశాల మార్గంలో జీవిస్తున్నారు. ఆయన మార్గం జీవ మార్గం అయితే మరణ మార్గంలో వారు జీవిస్తున్నారు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను సామెతలు రాస్తులాగా అన్నాడు, కానీ ఎదుట సరైనదిగా కనబడు త్రోవ మార్గం గలదు, తుదకది మరణమునకు త్రోవ తీను. కనుక చక్కగా మనిషిని కనిపిస్తే బాగుంది కదండి, నేను వెళ్తున్నాను కదండి, క్షేమంగా చేరుతాను కదండి, గమ్యం చేరకుండా ఎలాగుంటామండి, అన్ని మార్గాలు అక్కడికి వెళ్తాయండి, నదీనాం సాగరో గతండి అని మాట్లాడుతూనే పలుకుతూనే ఉంటారు. కానీ బైబిల్ అలాగ సెలవిచ్చట్లేదు. యోహాను 14:6 ప్రకారం యేసుప్రభువు అన్నాడు, నేను కూడా మార్గం అని చెప్పలే. నేను కూడా ఒక మార్గం అని చెప్పింటే బహుశా మనం ఇంత ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఆయన అన్నాడు, నేనే, ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ నాట్ ఏ వే. కనుక ఆయనే మార్గమై ఉన్నాడు. దేవుడు పరలోక రాజ్యానికి మానవుడు ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద నుండి పరలోకానికి వేసిన మార్గం, రాజబాట. ఇది ఆదికాండం 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక నిచ్చెన వేయబడింది, అది భూమి మీద నుండి ఆకాశాన్ని అంటుతూ ఉంది. ఇంత పెద్ద నిచ్చెన ఎక్కడైనా వేస్తారా? నిచ్చెన అంటే ఎన్ని మెట్లు ఉంటాయి మనం చెప్తాం, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, 50 ఉన్నాయి. ఇది ఎన్ని మెట్లు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఎంత బరువు ఉండాలా? నిచ్చెన పడిపోకుండా ఎలాగుంటుంది? నిచ్చెన అయిన తర్వాత పడిపోద్ది కదా. ఏ నిచ్చెన పడిపోదు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనుషుని ఊహకు జ్ఞానమునకు మించిన నిచ్చెన. ఎన్ని మెట్లు ఉన్నాయి, కొలవలేవు. కానీ ఎక్కుతూ పోతూ ఉంటే మనం చేరవలసిన గమ్యం చేరుతూ ఉంటాం. అది యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిద్ధపరచబడిన దైవికమైన నిచ్చెన. రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ ఏం తప్పిపోయారు అంటే మార్గం తప్పిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము అన్నాడు. త్రోవ తప్పిపోయిన మనిషిని త్రోవలోనికి తీసుకురావటం కొరకే త్రోవైన యేసు భూమి మీదకి దిగి వచ్చిన. మనమేమి త్రోవలో ఉన్నామని అనుకుంటాం, కానీ వాక్యమే సెలవిస్తుందంటే త్రోవ తప్పిపోయిరి. త్రోవ తప్పిపోయిన వారిని నడిపించాలంటే ఆయనే అవసరం. అందుకే లూకా సువార్త 24:15 ఉంది, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. మామూలుగా ఇది మనం పెళ్లి పత్రికల్లో వేయిస్తూ ఉంటాం, ఎందుకంటే పెళ్ళికొడుకుతో నడిస్తే చాలే, మనతో నడకపోయినా పర్లేదని మనం అనుకుంటాం. ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుండి వెళుతున్న ఆ జంటతో ప్రభువారు నడిచినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రభు ఇది నన్ను అందరితో నడవాలని కోరుతున్నాడు, కానీ త్రోవలోనికి రావాలి. ఆ త్రోవ తప్పి తిరుగుతుంటిమి. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, త్రోవ తప్పి తిరుగుతుంటిమి. ఆ త్రోవలోనికి తీసుకొచ్చుట కొరకై ప్రభువారు ఆయనే త్రోవగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే దేవుడే మార్గం. ఎడారిలో తిరుగుతున్న మనుషుల్ని కనుగొన్నాడు, పరామర్శించినాడు, ఆయన త్రోవలోనికి తీసుకొని వచ్చినాడు, చక్కని నివాసపురము చేరున్నట్లుగా. ఇది ఇశ్రాయేలు భక్తులు లేదా విమోచించబడిన వారు దైవ సాన్నిధ్యాన్ని, వాగ్దానం చేయబడిన స్థలాన్ని, యెరూషలేములోని వారు ప్రవేశించిన విషయం మనకు జ్ఞాపకం చేయొచ్చు. కానీ భౌతికమైన యెరూషలేము కాకుండా పరసంబంధమైన యెరూషలేము, నూతన యెరూషలేము, సదాకాలం ఉండే యెరూషలేము, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు పునాదులుగా ఆ పట్టడం కొరకై మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకనే ఈ దేవుని మార్గంలోనికి రావాలని మనం కోరబడుతున్నాం. రెండవది 107వ కీర్తన 8వ వచనం, Psalm 107:8. ఆయన కృపను బట్టి ఈ వచనం 4 సార్లు చెప్పబడింది. 15వ వచనం, ఇరవై 21వ వచనం, 31వ వచనం, గాడ్స్ వండర్స్, దేవుని ఆశ్చర్య కార్యాలు. నరులకు అని రాసినారు ఇక్కడ. నరులు అంటే ఇంకెవరు మినహాయింపు తీసుకోవటానికి లేదు. విమోచించబడిన వారంటే మినహాయింపు ఉంది, ఇశ్రాయేల్ అంటే మినహాయింపు ఉంది, ప్రభుని ఎరిగిన వారంటే ఎరగని వారు, ఇలాగ రకరకాల మినహాయింపులు ఉన్నాయి. ఇంకా నరులు అంటే దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్. రక్త మాంసములు కలిగిన ప్రతి మానవునికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యకార్యాలు చేస్తూ, వండర్స్. దేవుడు చేసేవన్నీ అలాగుంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే మన ద్వారా వండర్స్ జరిగినాయని అనుకుంటాం. అది అపోహ మాత్రమే. ఆయన పేరే ఆశ్చర్యకరుడు.
కనుక ఆయన చేసేవన్నీ ఆశ్చర్యకార్యాలు. ఎలాగా ఆశ్చర్యక్రియలు అంటే నిర్గమ 34:10 చెప్పబడింది కదా, ఏ జనం చేయని అద్భుతాలు నేను మీ మధ్యలో చేస్తాను. ఐ విల్ డూ మార్వల్స్. దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఇశ్రాయేల్ పక్షాన అలాంటి అద్భుతాలు మానవ ఊహకు మించినవి, జ్ఞానమునకు మించినవి. సాధారణంగా మన దగ్గర మన కుటుంబంలో భార్య భర్త 2 పిల్లలు ఉంటే ఆ కుటుంబాన్ని చూసుకోవాలంటేనే ఎంతో కష్టం. ఆ జీతము లేదా ఉద్యోగం చేస్తే మనకి జీతం వస్తూ ఉంటే నెలలో మొదటి వారంలో కిరాణా సరుకులు అన్నీ తెచ్చుకుంటారు. కొంతమంది కిరాణా షాపులో తర్వాత ఇస్తామని చెప్పి తెచ్చుకునేవాళ్ళు, కొంతమంది బంధువుల ఇంట్లో తెచ్చుకునేవాళ్ళు, ఇలాగ రకరకాలు తెచ్చుకుంటారు. అయిపోతుంటాయి, కొన్నిసార్లు లేకుండా ఉంటాయి, ఇలాగ ఉంటాయి. 6 లక్షల కాలుబలానికి ఎక్కడి నుండి కిరాణా సరుకులు తీసుకురాలో మోషే? ఎక్కడి నుండి వారిని నడిపించాలా? 1 రోజు 2 రోజుల 1 వారమా? ఇలాంటి మనం మీటింగ్లు పెట్టాలంటేనే చాలా ఆలోచిస్తాం, ఎలాగ చేయాలని. కానీ 6 లక్షల కాలుబలాన్ని 1 రోజు కాదు, 1 మాసం కాదు, 1 సంవత్సరం కాదు, 40 ఏళ్ళుగా వారిని నడిపించండి. చేతులు చిల్లుగా లేకుండా ఒక కర్ర మాత్రమే చేత పట్టుకొని ఎవరు చేస్తారు ఈ ధైర్యం? ఎవరికి చేతనవుతుంది? ఎవరి వల్ల అవుతుంది ఇలాగా? భార్య భర్త 2 పిల్లలు కలిసి జోబులో వ్యాలెట్ లేకుండా, కార్డు లేకుండా, డబ్బులు లేకుండా బయటికి ఎవరన్నా వెళ్ళండి ధైర్యం ఉంటే? ఉందంటారా? మనకు బైబిల్ లేకపోయినా వ్యాలెట్ ఉంటే ధైర్యం ఉంటుంది. వ్యాలెట్ అంటే పర్స్, కార్డులు ఉంటే ధైర్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఓహో ఉందిలే, నడుపుకొని రాగలంలే, బయలుదేరి రాగలంలే అని అనుకుంటాం. కానీ బైబిల్ చరిత్ర అంతట్లో ఒకే ఒక్కడు మోషేకి మాత్రమే ఆ ధైర్యం ఉంది. అందరికీ ధైర్యం రాదు. అది దేవుడితో ముఖాముఖి ఆయన మాట్లాడినవాడు. అందుకని విశ్వాసం బట్టి మోషే అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. ఏ రోజు 40 సంవత్సరాల్లో వారికి టిఫిన్ ఆలస్యం కాలేదు, భోజనం ఆలస్యం కాలేదు, రాత్రి భోజనం ఆలస్యం కాలేదు, ఏ రోజు నీళ్లు తక్కువ రాలేదు, ఏ రోజు వారికి పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఆగిపోలేదు, ప్రతిసారి వచ్చింది. దెర్ వాస్ నో పవర్ కట్ ఫర్ దెమ్. రాత్రిపూట ఇప్పుడు పవర్ కట్, వర్షం పడుతుంది ఆపేస్తాను లేండి అని అగ్నిస్తంభం ఆగిపోలేదు. 40 ఏళ్ళలో ఎన్ని పరిస్థితులు వచ్చింటాయి, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చింటాయి అసలు మనం ఊహించలేం కదా. 10 మందికి ఒక ట్యూబ్లైట్ వేసుకున్నా 6 లక్షల కాలుబలానికి ఎన్ని ట్యూబ్లైట్లు కావాలా? 60,000. 60,000 ట్యూబ్లైట్లు. 10 మందికి ఒక ఏసీ వేసుకున్నా 6 లక్షల కాలుబలానికి ఎన్ని కావాలో? 60,000 ట్యూబ్లైట్లు, 60,000 ఫ్యాన్లు రోజుకి తిరుగుతూ ఉంటే 40 సంవత్సరాల కరెంటు బిల్లు ఎంత? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. దేవుడు మోషే ద్వారా వాళ్ళని నడిపించిన. దేవుడు బైబిల్లో రాయబడింది, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం గుండి యెహోవాయే వారిని నడిపించాడు, చక్కని త్రోవలోనికి నడిపించినాడు. అందుకే మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాగన్నాడు, ద వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్ ఎ లీడర్ ఆఫ్ ద స్టాచ్యూర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఆఫ్ మోజెస్. మోషే లాంటి అగ్రగణ్య స్థాయి కలిగిన నాయకుడిని ప్రపంచం ఇందాక చూడదంట, చూడబోదంట. డబ్బులుండి ఖర్చు పెట్టడం నాయకులకి తేలిక కావచ్చు, కానీ డబ్బులు లేకుండా ప్రజలను పోషించడం ఏ నాయకుని తరం అవుతుంది? ఒకే ఒక్క నాయకుడు. రాజకీయాల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ మనం చూస్తాం కదా, ఎవరు వచ్చినా వారి ఖజానా వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి వారికి ఉన్న సంపదను అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తారు. చేతిలో చిల్లుగవ లేకుండా, ఖజానాలో చిల్లుగవ లేకుండా ప్రజల్ని ఎవరు పరిపాలిస్తారు? ఎవరి తరం అవుతుంది? నేను ఇందాక చెప్పినట్లు సమాజంలోకి చిన్న యూనిట్ అయిన కుటుంబం, భార్య భర్త 2 పిల్లల్నే బయటికి తీసుకుని వీళ్ళని తిరిగి తీసుకొని రాలేమే విశ్వాసంతో. ఏదో ఒకటి వ్యాలెట్ ఉండాలి. వ్యాలెట్ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, పర్సు ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, డబ్బులు ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, అన్నీ అవసరమే. కానీ మోషే ఏమి లేకుండా నడిపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చింది. అందుకే ఎడారి లాంటి త్రోవలో దేవుడు వారిని నడిపించినాడు. ఇంకొక బైబిల్ పండితులు ఇలాగా అన్నాడు, దెర్ ఆర్ నో వండర్స్ అకంప్లిష్డ్ అపార్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల మధ్యలో జరిగిన అద్భుతాల కంటే ప్రపంచంలో ఎక్కడ అద్భుతాలు జరగలేదంట. ఇప్పుడు మన ప్రపంచంలో అద్భుతాలు అంటే ఈ 7 వండర్స్ అని చూస్తాం. ఈ 7 అద్భుతాలు కంటే మించిన అద్భుతాలు దేవుడు ఇశ్రాయేల్ జీవితంలో 40 ఏళ్ళు చేసాడంట. ఈఫిల్ టవర్ కట్టడం తేలికే, మనిషే కట్టాడుగా. తాజ్మహల్ కట్టడం తేలికే, మనిషే కట్టాడుగా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టడం తేలికే, మనిషే కట్టాడుగా. కానీ బండలో నుండి నీళ్ళు ఎవరైనా పుట్టించగలరా?
ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ అ మ్యాన్ టు డూ దట్? ఆ నీళ్ళు బండలో నుండి నీళ్ళు వచ్చినాయి ఎంతమందికి అవుతాయి? మన పైపులో నీళ్ళు వస్తే ఎంతమందికి అయిపోతాయి? పరిమితం. ఆ బండలో నుండి ప్రవహించిన నీళ్లు 6 లక్షల కాలువలను దాగినా కూడా ఇంకా పొర్లి పారుతూనే ఉన్నాయి. ఆ మన్నా కురిసిపోయింది. 6 లక్షల కాలువలను దాన్ని సమకూర్చుకొని తింటూ ఉన్నా ఏనాడు అది ఆగిపోలేదు. ఈరోజు వర్షం ఎక్కువ పడుతుంది, ఎండ ఎక్కువ కురుస్తుంది, వసంతం ఎక్కువ ఉంది. ఈరోజు మానేస్తానులేని మానేయలేదు. మనకే అన్నీ ఉన్నా అల్లున్నోట్లో సని అని ఒక తెలుగు సామెత ఉంటుంది కదా. ఇంట్లో అన్నీ చేసుకోవటానికి ఉన్న బద్ధకం కనుక చాలాసార్లు టిఫిన్ స్కిప్ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉదయం భార్య భర్త పిల్లలు ఉన్నా ఈరోజు ఏం తిన్నాలే, రాత్రి ఎక్కువ తిన్నామని ఒక సాకు ఒకటి తెచ్చుకుంటారు. ఉదయం స్కిప్ చేస్తారు. ఎన్నిసార్లు స్కిప్ చేసి ఉంటారు? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అన్నీ ఉండి కూడా చేసుకోవటానికి చేతగాక ఇంకా పిల్లలకి ఏదో చెప్తారు, మాకు అసలు ఆకలి కావట్లేదు, మీరే ఏదైనా తినేయండి అని. మనకి ఇన్ని రకాల ఆపుసోపాలు, సోమరితనము, బద్ధకము ఇవన్నీ మనకు కూడగట్టుకొని ఒక నిలువెత్తటి రాశిగా మనకు కనిపిస్తున్నా గాడ్ వాస్ నెవర్ లేజీ. దేవుడు బద్ధకంగా ఏనాడు లేడు. ఈ వాస్ నెవర్ ఎ స్లగ్గర్డ్ పర్సన్. ఆయన సోమరిగా ఏనాడు లేడు. ప్రతి దినము క్రమంగా ఎలా చేస్తాడు? మనం ఎన్ని మర్చిపోతాం రోజుకి? ఒక లిస్ట్ రాసుకొని గోడ మీద పెట్టుకున్నా కూడా మర్చిపోతాం. బైబిల్లో పెట్టుకున్నా ఇంకా ఎక్కువ మర్చిపోతాం. మైండ్లో పెట్టుకున్నా ఇంకెక్కువ మర్చిపోతాం. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను మరవజాలను. చూడుమో నా అరిచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. అలాగే మన జీవితాల్లో కూడా మొదటి ఆశ్చర్యమైన కార్యం యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మన కొరకై పాపాలు మోసుకునుట, మన కొరకే దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డ, మన కొరకే రక్తం కార్చుట, మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట, మన కొరకే పరలోక స్థలాల్లో విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడిగా మన కొరకుండుట. ఎవరు ఈ కార్యం చేస్తారు? ఎవరు ఇలాగ పూనుకోవటానికి ప్రయత్నం చేస్తారు? ఎవరు ఇలాగ సహాయం చేయడానికి ముందుకు వస్తారు? మనం ఎవరికైనా సహాయం చేయాలంటే అన్నీ ఆలోచిస్తాం. అనుకూలమేనా, మనకు దగ్గరేనా, మనకు తెలిసిన వాళ్ళైనా, మనకు బంధువులైనా, మళ్ళీ మనం సహాయం చేసిన తర్వాత మనకి ఏమైనా ప్రతిఫలం దక్కుతుందా, ఎన్నో ఆలోచన చేస్తాం చంద్రునికి నూలుపోగు ఇయటానికి. కానీ దేవుడు నూలుపోకే చంద్రుని ఇచ్చినాడు. అది దైవికమైన సంపత్తి. నేను చెప్పే తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనుష్యుడు దేవుని పొందడానికి యోగ్యుడేం కాదు. కానీ ఇలాంటి మనుషునికి దేవుడు తనకు తానే ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. మన దగ్గరికి వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేయమన్నా ఎవరు స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. మనం చెప్పేది ఇష్టపడరు. అంతేందుకు భార్య భర్తలు కూర్చొని మాట్లాడుతుంటేనే ఎవరికో ఎవరికి ఇసుకొస్తుంది. ఎప్పుడు నువ్వు ఇదే స్వాది చెప్తుంటావు, ఇంక వేరే పనులు చూసుకో, లేకపోతే నేను వెళ్ళిపోతాను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు చెప్పే మాటలు తల్లిదండ్రులు వినాలన్నా కూడా కొద్దిసేపు వింటారు, తర్వాత కష్టం. తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వింటే ఇంకా విసుగు. డాడీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి బోర్ కొట్టించవద్దు, మాకు చాలా పనులు ఉన్నాయని అంటారు. కానీ ఒక దేవుడు ఏంటి మానవం దగ్గర కూర్చొని వినడం ఏంటి? ఆయన అంటాడు, వినిటే ఏందో ఆనందించేవాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందం కలిగిస్తుందంట. మనం మాట్లాడుతూనే ఉంటే, ప్రార్థన చేస్తూనే ఉంటే ఆయన వింటూనే ఉన్నాడు. మనకే ఆశ్చర్యం వేస్తుంది కదా, మన మాటలు పక్కన వాళ్ళు ఏంటో దేవుడు ఎలాగింటాడా అని. మన మాటలు మన ఇంట్లో వాళ్ళే వినరు, దేవుడు ఎలాగింటాడా అని వినడం మాత్రమే కాదు, ఆయన దానికి జవాబు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో మన కొరకే చేసిన అద్భుత కార్యం మొదలుకొని ఈ దినం దాకా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటే ఏం చేసేయండి అద్భుతమో అంటాడు. మనం భూమి మీద బతకడమే గొప్ప అద్భుతం కదా. ఇప్పుడు దేవుడు ఈ ప్రాణవాయువుని బిగబట్టినాడు అనుకో, ఒక 5 నిమిషాల్లో ఇక్కడ అన్ని పిట్టలే, ప్రపంచమంతా పిట్టలే. ఎంత డ్రెస్ వేసుకున్నా, ఎంత రంగరంగలు వేసుకున్నా, ఎంత మొబైల్ ఫోన్ పట్టుకున్నా, ఐఫోన్ పట్టుకున్నా, ఏది పట్టుకున్నా పిట్టల మీద టప్ప 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 పడిపోవాల్సింది. మరి దేవుడు ఏం అద్భుతాలు చేశారంటారేంటి? దేవుడు ఇచ్చిన ఆక్సిజన్కి ఎంత చెల్లిస్తున్నామేంటి? సిలిండర్ మార్చేటప్పటికి ఎగిరిపోవాలి కదా. రాత్రి పగళ్ళు ఏకదాటిగా అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో మనుషుడికి మనం విరోధులమని తెలిసి, లోబడినోళ్ళని ప్రజలమని తెలిసి, ఆయన మాట వినమని తెలిసి, ఆయన నమ్మట్లేదని తెలిసి, ఆయన తక్కువ అంచనా వేస్తున్నామని తెలిసి, ఆయన అంటే మనకు పట్టింపు లేదని, knowing all our weaknesses and rebellion, God has been faithful unto us until now. దేవుడు తన కృపాతిశయమును మన పక్షాన్ని ఇంతదాకా విస్తరింపజేస్తూ వచ్చినాడు.
ఈ దేవుని కార్యక్రమంగా ఏమంటారు? ఇవి ఆశ్చర్యకార్యాలు కదా. నరుల పక్షమున ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. ప్రతి నరుడు విశ్వాసాన్ని ఇక్కడ చెప్పబడట్లేదు, ప్రతి నరుడు విషయం ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు కోకలు లెక్కకి మించున్నాయి. కనుక మొదటిది మనం చూసాం గాడ్స్ వే, దేవుని మార్గం. రెండవది మనం చూస్తున్నాం గాడ్స్ వండర్స్, దేవుని ఆశ్చర్య కార్యాలు. మూడవది కీర్తనలు 107 10వ వచనం, ఇది ఆజ్ఞ. దీనికి 119వ కీర్తనలో పెట్టబడింది శాసనము అని. మీలో కొంతమంది చరిత్ర చదువుకున్న వాళ్ళు ఉంటారు. శాసనము అంటే బిట్ పేపర్ల మాదిరి ABCD అని ఇచ్చి పైవేవి కాదని ఉంటుందా? శాసనము అంటే అర్థమేంటి? అశోకుని శాసనము, నరేంద్రుని శాసనము అంటే అర్థమేంటి? దాన్ని ఇంకెవరు మార్చడానికి వీళ్ళే. దర్యావేష శాసనం మనకు తెలుసు కదా, దానియేలు గ్రంథములో. దర్యావేషు కూడా మార్చడానికి లేదు, మాది వాది మార్చడానికి, బబులోని వాళ్ళు కూడా మార్చడానికి లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ అంతే. ఏ గవర్నమెంట్ జీవోలు ఇచ్చినా ఆ జీవోని కరెక్షన్ చేసి రుద్దియటానికి లేదు, దాన్ని ఓవర్టేక్ చేసి ఇంకొక జీవి ఇవ్వాల్సిందే తప్ప ఆ ఇచ్చిన జీవోని మార్చడానికి ఎవరికి వీల్లేదు. ఎవరు సంతకం పెట్టినారో వాళ్ళకు కూడా వీల్లేదు. దాన్ని బైపాస్ చేస్తూ ఇంకోటి మాడిఫై చేస్తూ ఇంకోటి ఇవ్వాల్సిందే. అలాగే పాత దినాల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఎవరు మార్చడానికి వీలు లేదు, అది ఆజ్ఞ. అందుకే మన పాత నిబంధనలో చూస్తాం 10 ఆజ్ఞలు అంటాం. దేవుడు మొట్టమొదట మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఒక సబ్జెక్టులోనే ఫెయిల్ అయిన వాడు 10 సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాడు 10 సబ్జెక్టులో పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? మరి దేవుడు ఎందుకు 10 ఇచ్చినాడు? మనకు తెలుసు కదా, మీలో కొంతమంది చదువుకొని వచ్చింటారు. 6 సబ్జెక్టులు ఉంటాయనుకోండి, మేము చదివే దినాల్లో 6 ఉండేది. దేంట్లో ఫెయిల్ అయినా నేను తెలుగులో పాస్ అయ్యేవాడిని. ఇప్పుడు తెలుగు తీసేసి సాంస్క్రిట్ పెట్టినారు. దేంట్లో ఫెయిల్ అయిపోయినా సాంస్క్రిట్లో 90-95 ఏదో చెత్తరాసి వచ్చినా కూడా. అందుకే పిల్లలు మార్కుల కొరకు, పర్సంటేజ్ కొరకు సాంస్క్రిట్ తీసుకునేది అలవాటు చేసుకున్నారంట. నేను సాంస్క్రిట్ ఎందుకు తీసుకున్నారా, మీకు అంత వచ్చు అంటే వచ్చని కాదు, మార్కులు వస్తాయని. 10లో 1, 2, 3, 4 అయినా పాస్ అవుతారేమో అని దేవుడు అనుకున్నాడేమో. దేవుడు మొదటి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదు. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఒక ఆయన బైబిల్ పండితుడు ఎలా బోధ చేస్తుంటే, విశ్వాసి మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆయన అడిగాడంట కదా, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ఎవరిని కలుస్తానో తెలుసా అంటే, ఈయన అనుకునే దావీదుని కలుస్తావు, అబ్రాహాన్ని కలుస్తావు, ఇస్సాకుని కలుస్తావు అంటే ఆదాముని కలుస్తా అన్నాడు. పోయి ఆయన ఎందుకు కలుస్తావే బాబు, ఆయన ద్వారానే కదా ఇంతకాలం వచ్చిండేది, మనకి కష్టాలు వచ్చిండేది అంటే, అందుకనే ఆయన కలవబోతున్నాను అన్నాడంట. పరలోకంలో వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఏం చెప్తావంటే, కాదు అంకుల్, ఓకే కాదు, ఇంకేం మాట్లాడాలనుకున్నావు? మీకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి కదా, ఎన్ని ఆధిక్యతలు. నాకు తెలిసి ఆదాముకున్న ఆధిక్యతలు ప్రపంచంలో ఇప్పటిదాకా మానవునికి ఎవరికి లేదు. మొట్టమొదటి ఫామ్ హౌస్ ఆయనకే. ఇప్పుడు కట్టే ఫామ్ హౌస్లన్నీ మామూలుగా మనం దీనికి కళ్ళు జిగేలంటే అండి ఆ ఫామ్ హౌస్ చూస్తే మనం అనుకుంటాం. ఆదాముగా దేవుడు ఫామ్ హౌస్ దేవుడే కట్టించేసినాడు. ఏదైనా తోటను దానికి పేరు పెట్టాడు. ఇప్పుడు మనం కట్టుకునేవన్నీ కొబ్బరి తోటలే కానీ ఏదైనా తోటలు కాదు. తర్వాత రెండవది, ప్రతి జీవికి ఆదామే పేరు పెట్టే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి, ఒక 5 జంతువుల పేర్లు, చెప్పిన పేరు చెప్పకుండా చెప్పండి, నోరు ఆగిపోకుండా, గుక్క తిప్పకుండా, బ్రీత్లెస్గా అని చెప్పామనుకోండి, చెప్పింది చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. రిపిటేషన్ ఈజ్ అవర్ నేచర్. అలాగే 5 కూరగాయల పేర్లు చెప్పండి, చెప్పింది చెప్పకుండా, ఆగిపోకుండా. చెప్పింది చెప్తారు, టమాటా వంకాయ ఊరగాయ అని, మళ్ళీ టమాటాకి వచ్చేస్తారు. రిపిటేషన్ ఈజ్ కామన్ మనకు. అలాగే ఇంకా ఏదో 5 ఊర్ల పేర్లు చెప్పండి, చెప్పింది చెప్పకుండా అని అంటే ఆగిపోయాయని చెప్తారు. ఇప్పుడు ఆదాం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చేసినా సాధారణంగా మిస్ మ్యాచ్ అవుతుంది కదా. అంటే ఒక అబ్బాయి భూమి మీద ఉన్నాడు అనుకోండి, లేదా మనకు కనిపిస్తున్నాడు, ఏం పేరు అని అడిగామనుకోండి, సుజ్ఞానం అని అడిగి, ఏంట్రా నీకు జ్ఞానమే లేదు, సుజ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందిరా, ఎవరురా నీకు పేరు పెట్టింది, అసలు సూటే కాదేంటి అని అంటాం.
అలాగే ఇంకెవరు సిస్టర్ ఉందనుకోండి, ఆమెకు రాణమ్మ అని పేరు పెట్టారు. ఏమి రాణమ్మమ్మ, పైనుండి కింద దాకా పేదరికమే నాట్యం ఆడుతుంటే రాణేంటి పేరు మార్చుకోకపోయేవా, అసలు పేరే సూట్ కాదు, ఎంత మిస్ మ్యాచ్ పెట్టేశారేంటి అని అంటాం. మనం అన్ని మిస్ మ్యాచ్లే ఉంటాయి. మ్యాచ్ చాలా తక్కువగా ఉంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మ్యాచ్లు పెళ్ళిళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అన్ని మిస్ మ్యాచ్లే ఉంటాయి. ఒకరు పొడిగా, ఒకరు పొట్టిగా, ఒకరు నల్లగా, ఒకరు ఎర్రగా. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది దాని గురించి. మీరు ఆలోచించండి, ఆదాము ఏ జంతువుకి ఏ పేరు పెట్టనో ఇప్పటిదాకా మీకు కలలోనైనా ఇది మిస్ మ్యాచ్ అని అనిపించిందా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒక సింహాన్ని చూసినావు అనుకో, అరే దీనికి సింహం అని పెట్టుకుంటే పందెని పెట్టింటే బాగుండేదిరా అని అనిపించిందా? ఒక జిరాఫీని చూసారనుకో, దీనికి జిరాఫీ అని పెట్టుకుంటే జింక అని పెట్టింటే బాగుండేదిరా అని అనిపించిందా? ఒక ఏనుగుని చూసావనుకో, దీనికి ఏనుగాని పెట్టుకుంటే చీమని పెట్టింటే బాగుండేదిరా అని అనిపించిందా? నెవర్. ఎప్పుడు నీకు ఎలాగ అనిపించేది? వాట్ ఏ పర్ఫెక్ట్ గుడ్ ఫిట్. ఏనుగని ఏం పెట్టాడయ్యా పేరు దీనికి, సింహమని ఏం పెట్టాడు, ఎలుగుబంటిని ఏం పెట్టాడు, కుక్కని ఏం పెట్టాడు, కాకని ఏం పెట్టాడు, పావురమని ఏం పేరు పెట్టాడు. జంతువులకు కానీ పక్షులకు కానీ బైబిల్లో రాయబడింది. ఏ పేరు పెట్టినా అవన్నీ పేర్లు వాటికి కలిగాను. పెట్టిన పేరు పెట్టుకుంటే ఎలాగ పెడతావు? మాకు కూడా కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మీరే పేరు పెట్టాలండి, పెళ్ళై పిల్లలు లేకపోయినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి మాకు గర్భఫలం ఇచ్చినాడు, కొడుకుని ఇచ్చినాడు, మీరే పేరు పెట్టాలా అని. సరే మేము కొన్ని అడుగుతాం, మీ ఇంట్లో ఈ పేరు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పెట్టిన పేరు సాధారణంగా పెడతానే ఉంటాం, ఎందుకంటే రిప్యుటేషన్ అనేది మాకు ఇష్టం. అలాగే చేయడం అనేది మానవ నైజం. కానీ ఆదాము దేనికి సింహం అని 2 సింహాలు పెట్టాడా? సింహం 1, సింహం 2 అని, సింహం జూనియర్, సింహం సీనియర్ అని, కుందేలు జూనియర్, కుందేలు సీనియర్ అని పెట్టాడా? చిరుతపులికి కానీ, సింహానికి కానీ, తోడేళ్ళకి కానీ, తర్వాత ఏ జంతువుకి ఏ పేరు పెట్టినా ఆ పేరు అలాగే ఉండింది. మనకు అస్సలు పొరపాటు కూడా అనిపించదు. నక్కాని పెట్టాడు అనుకో, దీనికి భలే పెట్టాడా. సో ఇంత ఆధిక్యత రెండవది దేవుడు ఆయనకి ఇచ్చినాడు. మూడవది, దేవుడే పెళ్లి కూతుర్ని తయారు చేసి రాత్రికి రాత్రే పగలకు పగలో తీసుకొని వచ్చి ఆయన దగ్గర పెడితే ఆయన కవిత్వము ఎలాగొచ్చిందంటే గోదావరి ప్రవాహం వల్ల అఖండ గోదావరి ఎలాగొస్తుందో అలాగొచ్చేసింది. అఖండ కవిత్వం నరంలో నుండి తీయబడింది కనుక. నారి భార్యకి 2 అక్షరాల పేర్లు పెట్టింది మొదట ఎవరో తెలుసా? ప్రేమతో ఆదాం. ఇప్పుడు మీరు పెట్టుకుంటున్నారు రాణి, గోరి, డారి, ఎల్సి, షైని, హాని అని. ఇప్పుడు పెట్టుకునేమంటే అయ్యో నా భార్యను చాలా ముద్దుకు పిలుస్తున్నాను, 2 అక్షరాల పేర్లు ఎవరు చెప్పారు నువ్వు ముద్దుకు పిలుస్తున్నావు అని? నీకంటే ముందే ముద్దుకు పిలిచేసాడు ఒక ఆయన. ఆదికాండము 2వ అధ్యాయంలో 2 అక్షరాలే పేరు పెట్టేశాడు, నారి. ఇంత ముద్దుకు పేరు పెట్టేవాళ్ళు ఎవరని ఉంటారండి? ఇలా కాకుండా గయ్యాడని పేరు పెట్టేవాళ్ళు చాలామంది. అంత ముద్దుకు పేరు పెట్టాడు, అంత ముద్దుకు వారికి కలిసి జీవించినారు, అంత ముద్దుకు ఏదైనా తోటలో వాళ్ళు తిరుగుతున్నారు. దేవర్ వెజిటేరియన్స్. మీకు తెలుసు కదా 11వ అధ్యాయం దాకా ఆల్ పీపుల్ వర్ వెజిటేరియన్స్. 11వ అధ్యాయం ఆదికాండం దాకా అందరూ వెజిటేరియన్సే. దేవుడు అంచెలంచెలుగా ఈ వయసు మారే కొద్ది 8వ అధ్యాయంకి వచ్చినాం కదా మనం. ఆదికాండంలో వరద జలప్రళయం వచ్చిన తర్వాత తిరిగి నోహు దహన బలిని అర్పించినాడు. బహుశా అప్పటి నుండి నాన్ వెజిటేరియన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయము. సరే, మెట్టుకు ఏంటంటే అబ్రహామును దేవుడు పిలిచినాడు, తర్వాత బలులు అర్పించడానికి అబ్రహాం ఆరంభించినాడు. అలాగ కాలక్రమేణా మనిషిని యొక్క జీవితంలో మార్చబడింది. ఇప్పుడు ఆ బ్రదర్ అంటాడు, ఇన్ని మీకు అవకాశాలు కలిగి ఉన్నా దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రమే తినొద్దంటే ఎందుకు తిన్నావు? ఇంత లగ్జరీ ఎవరికైనా ఉందా? ఇంత ఫామ్ హౌస్ ఎవరికైనా ఉందా? నారీ లాంటి భార్య ఎవరికైనా ఉందా? జంతువులన్నీ నీకు లోబడినాయి. ఆ సింహం చూసి ఆయన ఏం భయపడాల్సిన పని లేదు. వాటికి పేర్లు పెట్టింటే వాళ్ళకేం భయపడేది? అవే వచ్చి రోజు ప్రైజ్లో చెప్పుతున్నాయి. ప్రైజ్లో అన్నా బాగున్నారా, ఏంటి అక్క ఎలాగుంది, అసలు కనిపించట్లేదేంటి మధ్యలో, అక్కడికి వెళ్ళారు. అలాగ సింహాలు అన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేసిపోతున్నాయి. ఏ జంతువుకు వారి వల్ల భయం లేదు. జంతువుని వారు ఏలే స్థానంలోనికి దేవుడు ఉంచినాడు. హ్యావింగ్ ఆల్ దీస్ అథారిటీస్, వై హ్యావ్ యూ ఫాలన్ టు ఒబే ఎ సింగిల్ కమాండ్మెంట్? ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఒకే ఒక ఆజ్ఞ నెరవేర్చడానికి ఎందుకు నీ విధేయత కాలేదు? ఆయన అన్నాడు, అదే బైబిల్ పండితులు, ఆడమ్ వుడ్ బి స్పీచ్లెస్. ఆదాము నోట మాట రాదనుకుంటా.
నిజమే కదా, ఇన్ని అవకాశాలుండి ఎలాగ నేను పాపం చేశాను? అదే నేరమైన ఘోరమైన పాపమేం కాదు, దొంగతనం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, వేరే వాడిని హత్య చేయడం కాదు. తినొద్దని చెప్పి తిని ఏమైపోద్దన్నా ఇన్ని చెట్టు ఫలాలు తినేస్తున్నావు కదా, ఇన్ని రకరకాలైనవన్నీ అనుభవించేస్తున్నావు కదా. వాట్ ఇఫ్ యూ డు నాట్ ఈట్ దట్ పర్టికులర్ ఫార్బిడెన్ ఫ్రూట్? నిషేధించబడిన ఫలం తినకపోతే ఏమైపోద్ది? యు ఆర్ స్పీచ్లెస్. దేవుడు మనకు కూడా మానవునికి అన్నీ అనుగ్రహించినాడు. ఒకే ఒక్కటి చెప్పిన మనుషుని స్వభావం ఏంటంటే అదే దేవుడు ఏం చెప్పాడో అదే చేయకూడదనే స్వభావం. సో ద నేచర్ ఆఫ్ సిన్ ఈజ్ ఇన్ బిల్డ్ ఇన్ ఎ మ్యాన్. పాపం యొక్క స్వభావం మనుషుల్లో తాండవమాడుతూ వచ్చింది. అది ఆరంభం నుండి అలాగ జరుగుతుంది, ఇప్పటిదాకా అంతే. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఒక ఆజ్ఞ ఇస్తే మానవుడు నెరవేర్చలేదు కనుక నిర్గమకాండంకి వచ్చేటప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఎందుకు? ఒకటే నెరవేర్చడానికి 10 ఇస్తే ఏంటంటే ఒకటి ఎలాగో పాస్ కాలేడు కదా, 10లో 5 అన్నా పాస్ అవుతాడా అని. 10 పేపర్లో 10 బిట్లలో 5 అన్నా ఇస్తాయని మామూలు మనం అలాగే అంటుంటాం కదా. పిల్లలు ఆడుకునేటప్పుడు అంటారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు జవాబు చెప్తావంటే ఒకటి జవాబు చెప్పుకుపోయి రే ఒక్కటే అడిగి నాకు రాంది అడిగి ఇలాగ మోసం చేసేసావు కదా, ఇప్పుడు 5 అడగరా, కొన్నానో నాకు ఆ చాయిస్ ఇవ్వాలి కదా అని అంటాం. 5 కూడా రావని వాళ్ళకి తర్వాత తెలుసు అనుకో, అది వేరే విషయము. ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఒక ఆజ్ఞలో ఫెయిల్ అయిన వాడు 10 ఆజ్ఞలు ఎలాగ పాస్ అవుతాడు? ఒక్కటి కూడా పాస్ కాలేదు, అన్నీ ఓడిపోయాడు. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మొదటిది ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది ఏంటి? లవ్ యువర్ నైబర్ యాజ్ థై సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పాత నిబంధన మొదట్లో ఒక ఆజ్ఞలు ఓడిపోయిన మనుషుడు, పాత నిబంధన తర్వాత 10 ఆజ్ఞలు ఓడిపోయిన మనుషుడు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞల్లో కూడా మనుషుడు ఓడిపోయాడు. ఇప్పుడు ప్రభువు అన్నాడు యోహాను 15, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఐ గివ్ ఎ న్యూ కమాండ్మెంట్. 1 ఇచ్చినా 10 ఇచ్చినా 2 ఇచ్చినా అన్నిట్లో ఓడిపోతున్నారు. నౌ ఐ విల్ రివైజ్ సిలబస్ మార్చేస్తాను. మీరేమన్నా మారితే నువ్వేమన్నా మార్చుకో, సెమిస్టర్లు మార్చు, ఇయర్ వైజ్ మార్చు, ఏదైనా మార్చు, పాస్ అయితే కదా. ఇప్పుడు ప్రభు మార్చినాడు క్రొత్త ఆజ్ఞ, లవ్ యువర్ సెల్వ్స్ యాజ్ లవ్ దై నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్న వలే నీ పొరుగు వారిని. లేకపోతే శిష్యులతో అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల నా శిష్యులు అవుదురు. ఈ క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. విచిత్రం ఏంటంటే అన్ని ఆజ్ఞల్లో ఓడిపోయిన వాడు ఈ ఆజ్ఞలో బాగుపడతాడని ఎలాగనుకుంటా. మ్యాన్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఇన్ లవింగ్ గాడ్. దేవుని ప్రేమించట్లో మనిషి పూర్తిగా ఓడిపోయాడు. మనిషిని ప్రేమించట్లో దేవుడు పూర్తిగా గెలిచినాడు. దిస్ ఎ కాంట్రాస్టింగ్ మిస్ మ్యాచ్. ఎంతో విభిన్నముతో కూడిన భిన్నమైన ధ్రువాలు. దేవుడు పూర్తిగా ప్రేమలో విజయశాలి, మనం పూర్తిగా ప్రేమలో ఓడిపోయిన వారం. దేవుని ఆజ్ఞ ఆ దినాన్ని మొదలుకొని ఈ దినం దాకా స్థిరమైంది. ఆ దేవుని ఆజ్ఞ నేను వాక్యాన్ని అనేకసార్లు మనం వినక లోబడక బలహీనపరిచిపోయిన దినాల్లో కోకొల్లాల్లో. ఒక తెల్ల బ్రాహ్మ మిషనరీ డేనియల్ స్మిత్ అని ఆయన భక్సింగ్ గారి గురించి కొన్ని పుస్తకాలు రాసినాడు. దాంట్లో ఒకటి ద మాన్సూన్ డే బ్రేక్, భక్సింగ్ గారు ఆరంభ దినాల పరిచయం గురించి రాస్తా అన్నాడు. దేవుడు భక్సింగ్ గారి పరిచయం అంత విస్తరించి వాడుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఈజ్ అట్టర్ ఒబీడియన్స్ డౌన్ టు ద కోర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ఆయన చూపించే పరిపూర్ణమైన విధేయత. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ అ యూత్ ఆఫ్ డీవియేషన్ ఆర్ ఎ పెండలం ఆఫ్ డీవియేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇలాగ చెప్తుందంటే అలాగే బోధించడానికి, అలాగే నిలబడటానికి, అలాగే విధేయత చూపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చింది. మనకు వాక్యం తెలియక కాదు, తెలుసు. ఒకటే మనలో లోపము, ఆ వాక్యానికి విధేయత చూపించట్లేదు. మారాలని ఆశ లేకపోవడం, ప్రభు ఈ వాక్యానికి లోబడతానని ఇష్టం లేకపోవడం. బైబిల్లో చెప్పబడింది కదా, ప్రకటన మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఈ ప్రవచన వాక్యం వినవాడును, చదువువాడును, గైకొనవాడును ధనుడు. మనం మొదట 2 చేస్తాం అనుకుంటాం, చదువుతాం, వింటాం. గైకొండ దగ్గరికి వచ్చి మనకి ఎక్కడవుతుందిలే, మనం ఎక్కడ గైకొంటాం, కానీ వాక్యము మనకి ఎక్కడ వీలవుద్ది, ఏదో ఎప్పుడో ఒకసారి మనం చూస్తాంలే అని అనుకుంటాం. అందుకే మనలో ఎండిన స్థితి, ఎండిన ఎముకలు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా? యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. యెహోవా వాక్ అనేమాట బైబిల్లో చాలా సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఆ విషయం వైపు జోలికి వెళ్ళట్లేదు, కానీ ప్రభువా అది నీకే తెలియను. ఆయన సెలవీయగా లోయలోని ఎముకలన్నీ ఒక్కదాటికి ఒక గొప్ప సైన్యం వలె నిలబడ్డాయి. అలాగే ఏజ్కేల్ 40 చెప్పబడింది, ఈ నది ఎక్కడ పారున అక్కడ సమస్తము
బ్రతుకున్నాను. అదే యేసు ప్రభు, ఆ వాక్కు యేసుక్రీస్తు ప్రభు. అందుకే కీర్తన 46:5 చెప్పబడింది, ఒక నది కలదు, దాని కాలువలో దేవుని సర్వోన్నత దేవుని పట్టణమును సంతోషపరచుచున్నవి. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యము నది వలె ప్రవహింపచేయాలని ఆయన కోరుతున్నాడు. ఆజ్ఞను అనేకసార్లు మనం మీరి నడిచిన ఈ వాక్యానికి ఎవరైతే క్రమేణ విధేయత చూపించడానికి పూనుకుంటారో వారి జీవితంలో క్రమేణ మార్పు కనిపిస్తుంది. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ద గ్రేటెస్ట్ బిజినెస్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ టు బికమ్ క్రైస్ట్. క్రైస్తవుని యొక్క గొప్ప పని ఏంటంటే క్రీస్తు వల్లే మార్చబడ్డా. ఇఫ్ వీ ఫెయిల్ ఇన్ దట్ మిషన్, ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ కాల్ ఈజ్ డిఫీటెడ్. మనం క్రీస్తు వల్లే మార్చబడకుండా మారాలని ఒక చిరు ప్రయత్నం కూడా చేయకపోవడము మన పిలుపు విషయంలో మనం ఓడిపోయామని అర్థం. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ టు కన్ఫర్మ్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ హిస్ సన్? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడాలని ఎప్పుడైనా మనం ప్రయత్నం చేసినామా? ఇఫ్ దట్ అటెంప్ట్ ఈజ్ నాట్ మేడ్, ఆ చిరు ప్రయత్నం మనం చేయకపోతే అవర్ కాల్ ఈజ్ డిఫీటెడ్. ప్రభు మనల్ని దేని కొరకు పిలిచినాడో, దేంట్లో మనం నిలబెట్టినాడో ఆ ప్రయత్నంలో మనం ఓడిపోయాం. ఈ దేవుని ఆజ్ఞ కొరకు, దేవుని వాక్యం కొరకు ఎంతోమంది అసలు బాపు మనకు తెలుసు కదా. భగత్ సింగ్ గారు భారతదేశానికి వచ్చి ఈ వాక్యాన్ని మనకు పరిచయం చేసినాడు. నాకు తెలిసి ఆయన ఈ పరిచయం చేయకమునుపు, బైబిల్ పరిచయం చేయకమునుపు ఇంటికి ఒకటే ఉండేది. మా ఇంట్లో కూడా మేము మిషన్ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన వాళ్ళం. మా ఇంటి అంతట్లో కలిసి ఒకే బైబిల్ ఉండేది. అప్పుడు బైబిల్ 10 రూపాయలు, నల్ల అట్ట, ఎర్ర పేజీలు కవర్ ఒకటి ఉంటుంది కదా, అది ఒకటే ఉండేది. ఒకరి తర్వాత ఒకరు చదువుకునే వాళ్ళము. ఏం చదివేవాళ్ళం అంటే అందరూ 23వ కీర్తనే చదివి తీసి అది మెత్తగా అయిపోయింది, పాతబడిపోయింది. ఇంటికి ఒక బైబిల్, చర్చికంతా ఒక బైబిల్. మా ఊర్లో చర్చ్ ఉంది. అక్కడ ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటలు ఉంటాయి కదా, ఒక్కొక్క మాట ఒకరు చెప్పాలని ఇచ్చేవాళ్ళు. ఒక ఆయనకు ఒక మాట చెప్పడానికి ఇచ్చిండే. ఏ ఒక్క వ్యక్తికి కూడా బైబిల్ ఉండదు. అక్కడ కొత్త నిబంధన పెట్టింటారు, అది కూడా గిద్దేని వాళ్ళది. ఆ కొత్త నిబంధన తీసుకుని, ఎందుకంటే 7 మాటలు కొత్త నిబంధనలోనే కదా ఉండేది. నేను రక్షణ పొందిన తర్వాత అన్నాను, కొత్త నిబంధన తీసేసి పాత నిబంధన 2 కలిపి పెట్టుకుపోయారంటే 7 మాటలు ఉండదు, కొత్త నిబంధనలు ఉన్నాయి కదా, అందుకని కొత్త నిబంధన పెట్టేసేవాళ్ళు. ఒక ఆయన ఏం చేశాడంటే, అప్పుడు బీడీలు తాగేవాళ్ళు. బీడీ తాగింది సగం మార్పుకొని చెవులో పెట్టుకొని వచ్చి ఒక మాట చెప్తున్నాడు. యేసుప్రభు శిలువలో పలికిన 5వ మాట అనుకుంటా, ఐ థర్స్ట్, నేను దప్పికొనొచ్చున్నాను. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను దప్పికొనొచ్చున్నాను అన్నాడు. కొంతమంది యవనస్తులు వెనకాల నిలబడి ఉంటారు కదా, అది ఎక్కడైనా వాస్తవమే. మన ఫెలోషిప్లో కానీ ఎక్కడైనా ఏ చర్చిలో కానీ అది ఒక టీం ఉంటుంది, బ్యాచ్. వాళ్ళు అన్నారు, అంకుల్ ఎందుకు దప్పికొంటారు, చెవులోనే బీడీ ఉంది కదా, తాగేకపోయారా అన్నారు. వాక్యాన్ని ఎంత హేళన చేసినారు చూడండి, ఎంత భయం లేకుండా జీవిస్తున్నారు చూడండి. ఆయన ఇప్పుడు లేడు అనుకోండి, చనిపోయాడు. ఇంకా కేకలేసి చెప్తున్నాడు. అక్కడ వెనకనింటి అంటారు, రే అంకులకి చెవులో బీడి ఉండేది తెలియదేమరా, ఒకసారి నువ్వు పోయి గుర్తు చేయిపోయాను ఒకడు. గుడ్ ఫ్రైడే రోజు ఏదో ప్రభు యొక్క మానభూస్తామని పునరుత్థానానికి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు యొక్క ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవుడు సంతోషించడం, విలిపించడం అదే సమ్మిళితంగా చేయబడితే. ఆ దినాన ఆయన చెవులో తాగని బీడి పెట్టుకొని వచ్చి నేను దప్పికొనిచున్నానంటే హేళన చేయకుండా ఏం చేస్తారండి? దట్ ఈస్ ద మాకరీ వీ హ్యావ్ బ్రాట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని వాక్యాన్ని అలాగే తీసుకొని వచ్చినాం. దేవుడు దైవజన భగత్ సింగ్ గారిని దేవుడి భారతదేశానికి నడిపించిన తర్వాత ఆయన బైబిల్ వాక్యాన్ని మనకు పరిచయం చేశాడు. ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తి దగ్గర సొంత బైబిల్ ఉండాలి. మీలో కొంతమంది గిద్యోన్స్ మెంబర్లు ఉంటారు, మీరు గిద్యోన్ బైబిల్ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ గిద్యోన్ బైబిల్ మీకు కాదు, మీరు వాడుతుంటే కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయండి. వేరే వాళ్ళకంటే బైబిల్ లేని వాళ్ళకి కాదు. గిద్యోన్ బైబిల్స్ ఆర్ నాట్ ఫర్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ఫర్ బిలీవర్స్. గిద్యోన్ బైబిల్స్ ఆర్ ఫర్ నాన్ క్రిస్టియన్స్. గిద్యోన్ బైబిల్ ఎవరికంటే క్రైస్తవేతరులకి, అవి హాస్పిటల్లోనా స్టార్ హోటల్స్లోనా యేసు ప్రభుని ఎరగని వారి కొరకు ఆ బైబిల్ ఉంచడానికి గిద్యోన్ సంస్థ ఏర్పాటు చేసింది. అది చాలా గొప్ప మిషన్, గొప్ప ఏర్పాటు.
మనోళ్ళు ఏం చేస్తుంటారంటే మెంబర్లు నేను కూడా కదా అని పక్కన వేరే తెలియని వాళ్ళకి బైబిల్ ఇమ్మని డిస్ట్రిబ్యూట్ చేయమని వీళ్ళు ఇస్తే వాళ్ళకి అలాగే ఇవ్వలేరు కదా. అందుకని ఇరుగు పొరుగు వారికి ఇంట్లో వాళ్ళకి ఇదిగో నా దగ్గర బైబిల్ని తీసుకొని, డోంట్ యూజ్ గిడ్యోన్ బైబిల్ బై యువర్ సెల్ఫ్, దట్స్ నాట్ ఫర్ యూ. అది నీ కొరకు కాదు, నువ్వు వాడొద్దు. ఒకవేళ వాడుతూ ఉంటే క్రైస్తవేతరులకు ఆ బైబిల్ ఇచ్చేసి, నువ్వు క్రైస్తవుడు అయితే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు ఇచ్చి బైబిల్ కొనుక్కో. రెండవది ఏంటంటే, మీరు క్రైస్తవులు అయిపోతే నాకు తెలిసి చాలామందిని చూస్తుంటాను, కొంతమంది పెళ్ళిళ్ళలో బైబిల్ చిరిగిపోయిన అట్టలు పోయిన బైబిల్ కూడా ఇటు పట్టుకొని వాక్యం చెప్తుంటాడు ఆయన. ఏం బాబు, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఉన్నారు, బైబిల్ చిరిగిపోయి అట్టలు పట్టుకుని వాక్యం చెప్తున్నావేంటి? మళ్ళీ దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి అద్భుతమైన పెళ్లి వర్తమానం వినండి, తప్పక వినండి, మస్ట్ వాచ్ మస్ట్ హియర్ అంట. ఇలాంటి పనులన్నీ దయచేసి చేయొద్దండి. మీ దగ్గర ఉన్న బైబిల్ మీరు వేసుకున్న బట్టల కంటే విలువైనదిగా ఉండేటట్లు చూసుకోండి. ఉందా? మీరేమో 200 రూపాయలు బైబిల్ 50 పేజీలు ఉండేది కొనుక్కొని బట్టలు పైనుండి కింద దాకా, బాగుంది నా డ్రెస్, ఇక్కడ కాదు తీసింది, ఇది అక్కడది, కువైట్ దుబాయ్ అది ఇది అంటారు. ప్రతి ఒక్క ఊరోళ్ళు కనిపిస్తారు. మిడిల్ ఈస్ట్కి వెళ్తే ఇలాగ చాలా గొప్ప గొప్పగా వృద్ధి పోతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ప్రభుకి స్తోత్రాలు, దేవుడు అలాగ తీసుకొని వెళ్తున్నాడు. మరి నీ డ్రెస్ కంటే నీ దగ్గర ఉండే బైబిల్ ఇంకా విలువైంది ఉంటే కొనొచ్చు, కానీ ఇంకెంతకంటే విలువైంది కనపడట్లేదు కొరియన్ ఎడిషన్. అందుకని ఇదే వాడుతున్నా. ఇప్పుడు రక్షణ పొందిన వారు సాధారణంగా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, వాళ్ళ దగ్గర ఒక బైబిలే కాదు, చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఇంకా కొంతమంది దానియేలు ద్విభాష గ్రంథం అని అది కొంటూ ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్ స్కోఫీల్డ్ అని, డేక్స్ అని, ఎన్ని బైబిళ్ళు కొంటున్నారు. చదవట్లేదు అనుకో, అది వేరే విషయము. బట్ కొంటూనే ఉన్నారుగా, ఆశ పెరుగుతూనే ఉందిగా. ఇంటికి ఒక బైబిల్ ఉండేది, ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని బైబిల్స్ వచ్చినాయి. దేవుని వాక్యం కార్యసిద్ధి కలిగిస్తూ ఉంది. ఈ వాక్యం కొరకే దేవుడు అనేకులు వాడుకుంటూ వచ్చినాడు. దాంట్లో అగ్రగణ్యుడు మార్టిన్ లూథర్ గారు, మీకు తెలుసు కదా, జర్మనీ దేశస్థుడు ఆయన. ఒక్కొక్కరి జీవితాలు దేవుని వాక్యం కొరకు అంత పణంగా పెడితే, దేవుని వాక్యం మన సొంత భాషలో ఉన్నది పట్టుకోవటానికి ఇబ్బందే, కొనటానికి ఇబ్బందే, చదవటానికి ఇబ్బందే, అఫ్కోర్స్ ఆచరించడానికి ఇంకా ఇబ్బంది అనుకో. మనకి ఆచరించడానికి కాకపోయినా మిగతా విషయాలన్నీ చేయొచ్చు కదా. తేలిగ్గా వచ్చే బహుమానం ఎందుకు పోగొట్టుకోవాలా? అందుకనే పరీక్షలో రాసేటప్పుడు పిల్లలకి స్టూడెంట్స్ టీచర్లు ఏం చెప్తారంటే, తేలిగ్గా వచ్చే క్వశ్చన్లు అన్నిటికీ జవాబు ముందే రాయనరా, మళ్ళా గుర్తొస్తాయో లేదో, ఫెయిల్ అయిపోతారేమో అని. అలాగే మేము కూడా బోధకులం ఏం చెప్తామంటే, తేలిగ్గా వచ్చే బహుమానాలు ముందే కొట్టేయండి, తర్వాత కష్టమైన బహుమానాలు కొట్టాలంటే కష్టమైన బహుమానాలు అంటే వాక్య ప్రకారం జీవించాలంటే కష్టమని మనం అనుకుంటాం కదా. అది ఎలాగో చేయలేం కనుక తేలిగ్గా వచ్చేది మంచి బైబిల్ ఒకటి కొనండి, మంచి బైబిల్ చదవండి, ఇది తేలికేగా, దీనికి కష్టమేం లేదుగా, దీనికి ఏమి ఇబ్బంది లేదుగా. దీనికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే వారిలో బహుశా రక్షణ కార్యం లేదేమో. అందుకనే చాలామంది మంచి డ్రెస్ వేసుకుని ఉంటారు, కానీ వారి చేతిలో బైబిల్ చూస్తే నాకు చాలా ఏవిగింపుగా అనిపిస్తుంది. వాళ్ళు ఏమో రిచ్గా కనపడాలని కోరుతారు, మరి వారి చేతిలో కూడా రిచ్గా బైబిల్ ఉండాలి కదా, మనిషికి తగినట్టు బైబిల్ ఉండాలి కదా. కొంతమంది అంటారు కదా, ఏంటి ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసా, మెయింటైన్ చేయాలి కదా, ఐ షుడ్ లుక్ గుడ్. అన్నిటికీ మెయింటైన్ చేస్తున్నారే, డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు, డ్రెస్కి తగినట్లు మ్యాచింగ్ మెయింటైన్ చేస్తున్నారు, దానికి తగినట్లు అన్ని మ్యాచింగ్లో పైనుండి కింద దాకా ఓన్లీ మిస్ మ్యాచ్ ఏంటంటే బైబిల్. అందుకే నేను కొంతమందికి చెప్తుంటా, ఏమన్నా అంత మ్యాచింగ్ వేస్తానంటే ఏమనుకున్నావు బ్రదర్ అంటే, ఒక్కటే బ్రదర్ మిస్ మ్యాచ్ అయింది అని. ఏంటంటే బైబిలే మ్యాచ్ కాలేదు బ్రదర్ మీకు అని. అయ్యో కొనాలని అనుకుంటున్నానన్నా, మీ దగ్గర ఉంటే ఇచ్చేయండి అంట. నా దగ్గర గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాం, కానీ పేదలకు ఇచ్చేస్తాం. మీ మాదిరికి అద్దరు చొక్కాలు వేసుకొని, బ్రాసెట్లు పెట్టుకొని, యాపిల్ వాచ్ కట్టుకొని, ఐఫోన్ పెట్టుకొని, నైక్ చెప్పులు వేసుకొని, తర్వాత బంజి కార్లో వచ్చేవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం ఎందుకు అవసరమా? అన్నిటికి ఘనపరుస్తున్న వాక్యానికి ఘనత లేదు, విలువ లేదు. బైబిల్లో రాయబడింది, నన్ను గనపరచువారు నేను గనపరచను. 1 సమూయేలు 2:30. దేవుని గనపరచడం అంటే దేవుని వాక్యాన్ని కనపరచడం. సమూయేలు దేవుని వాక్యాన్ని కనపరిచినాడు, దేవుడు సమూయేలుని కనపరిచినాడు. ఆయన పేట 2 పుస్తకాలు ఉన్నాయి. ఏలి పేట నా బైబిల్లో ఒక పుస్తకం కూడా లేదు. ఉందా మీ పుస్తకాల్లో, మీ బైబిల్లో? ఏలి పెద్దోడేగా, మొదటున్నోడేగా, సీనియర్గా ఆడిసారంటే కదా, అనుభవస్తుడే కదా, మరి ఆయన పేరు లేదేంటి? దేవుని కనపరచలేదు, దేవుని వాక్యం కనపరచలేదు. సమూయేలు చిన్నోడే, బాలుడు, బైబిల్లో రాసిన బాలుడైన సమూయేలు అని రాసినారు. దేవుని వాక్యాన్ని ఆయన కనపరిచినాడు. స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్. ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్ము. దేవుడు ఆయన ఘనపరిచినాడు. ఆయన పేరు 2 పుస్తకాలు. ఏ మందిరంలోకి వెళ్ళినా ఖచ్చితంగా ఏలి అనే పేరు పొరపాటును కూడా మనకు చెవుల్లో కళలో కూడా వినపడదు, కానీ
సమూయేలు అనే పేరు మాత్రం కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది. ఏం పేరంటే సమూయేలు. ఏది చాలా పెద్ద పేరు పెట్టారంటే మా వాడు అలా కావాలని పెట్టామండి. మంచిది, ఆశ ఉండడం మంచిది. అలా గొప్ప సమూయేలు అయితే దాని మొదలుకొని బెర్షెబా దాకా దేవుని యొక్క వాక్యాన్ని నిక్కచ్చితంగా ప్రకటించగలిగే ప్రవక్త సమూయేలు. దేవుని వాక్యాన్ని గనపరచడానికి ఇష్టపడండి, దేవుడు మనల్ని గనపరుస్తాడు. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? గాడ్స్ వే, దేవుని మార్గం. రెండవది ఏంటి? గాడ్స్ వండర్స్, దేవుని ఆశ్చర్యకార్యాలు. మూడవది ఏంటి? గాడ్స్ వర్డ్, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యము. కనుక దేవుని యొక్క వాక్యం బహువేగంగా పరిగెత్తింపజేస్తుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు మన జీవితాలను మార్చాలని కోరుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యమైన దేవుడు శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో మనందరి పాపాలు భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బలెముతో పొడిచి శిలువలో వేలాడదీసినారు. 2 గజ దొంగలకు మధ్యలో పాపమెరగని పరిశుద్ధ దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ఆ శిలువలో కేక వేశాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలంలో మహామహుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చిన. ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఒకే ఒక్కడు. ఆ ప్రాణనాథుడు పెట్టిన ప్రాణాన్ని నీ ప్రాణం విమోచించుట కొరకని ఎరిగి విశ్వాసం ఉంచితే నీవు ధన్యుడవు. జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, బాగలేకుండా పడిపోయి చెడిపోయిన వారిని ఎవరు బాగు చేస్తారు? డాక్టర్లు చేత కావట్లేదు, సేవకులు చేత కావట్లేదు, బోధకులు చేత కావట్లేదు, సమాజం చేత కావట్లేదు, తర్వాత మనుషులు చుట్టుపక్కల ఉన్న వారి చేత కావట్లేదు. ఎవరు చేత కాలేక అందరూ చేతులు ఎత్తారు. ఒకే ఒక్కడు ఆయనే చేతులు ఎత్తలేదు కానీ చేతులు చాపి పిలుస్తున్నాడు. చేతులు ఎత్తితే అర్థమేంటి? నాకు చేత కాదని. చేతులు చాపితే అర్థమేంటి? ఎత్తటానికి చాపటానికి ఎన్ని డిగ్రీలు ఉంది? 90 డిగ్రీలు. 90 డిగ్రీల్లో ఇంత తేడా ఉందా? చేతులు ఎత్తే నేను ఏం చేయలేని, హ్యాండ్స్ అప్. చేతులు చాపితే అర్థమేంటి? ఐ ఆమ్ హెల్ప్ఫుల్, నేను మీకు సహాయం చేయగలను. దీస్ ఆర్ నాట్ ద హ్యాండ్స్ టు సే ఐ ఆమ్ హెల్డ్ అప్ హెల్ప్లెస్. దీస్ ఆర్ హ్యాండ్స్ టు హెల్ప్ అస్, హీల్ అస్. మనం స్వస్థపరచడానికి చాపబడిన చేతులు. యేసు ప్రభు యొక్క ఈ చేతుల్లోనికి వచ్చి ఒదిగిపోతే ఆయన జీవితాన్ని మారుస్తాడు, బాగు చేస్తాడు.